కలలు కనడం ఒక ఎత్తు అయితే వాటిని నిజం చేసుకునేందుకు తొలి రోజు నుంచే తప్పించడం మరో ఎత్తు. ఈ రోజుల్లో అమ్మాయిలు చదువులోనే కాదు కెరీర్ ప్లానింగ్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదువు పూర్తయ్యేలోపే లక్షల రూపాయల ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. బీటెక్ పూర్తి కాకముందే ప్రపంచ స్థాయి బడా సంస్థల్లో ఇంటర్న్షిప్ సాధించి అందులో వచ్చిన స్టైఫండ్తో సెమిస్టర్ ఫీజులు కట్టుకుంటున్నారు. మరి కాలేజీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచి ఈ స్థాయికి రావడానికి ఎలా కష్టపడ్డారు, ఎలాంటి వ్యూహాలతో విజయాలు సాధిస్తున్నారో స్టూడెంట్స్ మాటల్లోనే విందాం. నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్న చాలా మందికి చాలా సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకైతే 10వ తరగతి తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంటర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, బీటెక్ తర్వాత అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు అబ్బాయి, ఏం చేస్తున్నావు అమ్మాయి అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ అంతిమంగా అంటే ఒక చదువు పూర్తయిన తర్వాత వచ్చే సమాధానం మంచి కొలువును సాధించడం. అలాంటి ఒక కొలువును సాధించాలంటే ఒక్కరోజు చేసే ప్రయత్నం సరిపోదు. తాము ఎప్పుడైతే బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారో అప్పటి నుంచి కూడా అనుక్షణం ఒక మంచి కొలువు కోసం సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా సన్నద్ధమై 40 లక్షలకు పైగా ప్యాకేజీతో మంచి కొలువును సంపాదించినటువంటి 6 అమ్మాయిలు ప్రస్తుతం మనతో ఉన్నారు. వీరంతా కూడా నారాయణమ్మ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎంత కష్టపడ్డారు అండ్ ఇప్పుడు ఈ కొలువు సాధించడం వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. హాయ్. సో శ్రీహిత, ఫస్ట్ మీరు చెప్పండి. 40 lakhs అబోవ్ ప్యాకేజ్ వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. జనరల్గా ఒక 5-6 ఏళ్ల క్రితం చూస్తే 18,000 ప్యాకేజ్ ఉంది, 20,000 ప్యాకేజ్ ఉంది పర్ మంత్ అనుకున్నాను. బట్ ఇప్పుడు ల్యాక్స్లో ఉంది. కానీ అంత ఈజీ కూడా కాదు ఆ జాబ్ రావడం. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మీరు సెలెక్ట్ అయ్యారని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయ్యారు? నేను సెలెక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కోర్స్ అంటే నాకు ప్యాకేజ్ ఇంత నంబర్ అని ఎప్పుడూ లేకుండే. సో ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉండే. సో ప్యాకేజ్ ఏదైనా అవ్వనివ్వండి, బట్ ప్రిపరేషన్ మాత్రం ఏ ప్యాకేజ్ ఎలాంటి కంపెనీ వచ్చినా క్లియర్ చేయాలనే మైండ్ సెట్ తోటే ఉండే. కాబట్టి అలానే ఆపర్చునిటీస్ రావడం, ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, అలాగే ప్లేస్మెంట్ ట్రైనింగ్ వల్ల, వీటన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎవ్రీడే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నిటినీ చూస్తూ ప్రోడక్ట్ ఫస్ట్ మైండ్ సెట్తో ముందుకెళ్ళడం జరిగింది. అంటే ఈ టెక్నాలజీకి ఏ ప్రోడక్ట్ వాడతాము అనే దానికంటే ఈ ప్రోడక్ట్కి ఏ టెక్నాలజీస్ వాడొచ్చు అనేవి తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫేస్ చేయగానే జాబ్ వచ్చిందా, లేదంటే 1 or 2 కంపెనీస్ ట్రై చేసిన తర్వాత వచ్చిందా? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఈ కంపెనీ నా ఫస్ట్ కంపెనీ. ఇంటర్వ్యూ ఇవ్వడంలో ముందు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇచ్చాను 2-3, బట్ అవి క్లియర్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ఇంటర్వ్యూయర్స్ కూడా చాలా మంచిగా నన్ను కొంచెం కూల్ చేయడానికి ట్రై చేశారు. సో తర్వాత ఒక లూప్లో వెళ్ళిపోయి ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకే. సో దీప్య, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది వెరీ ఫస్ట్ టైం మీకు తెలిసినప్పుడు? అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంతకుముందు ఎవరైనా ఇంత మంచి ప్యాకేజ్తో మీకు తెలిసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? అండ్ ఫస్ట్ అంటే ఎందుకంటే మనం జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది అమ్మ నాన్నని. వాళ్ళు ఏమన్నారు? మా డాడీ కానీ మా మమ్మీ కానీ వాళ్ళు నన్ను కంగ్రాచులేట్ చేయటం కానీ, నాకు స్వీట్స్ కానీ ఏమన్నా గిఫ్ట్ చేసి, అండ్ దే మేడ్ ద డే సో స్పెషల్. అండ్ మా రిలేటివ్స్లో నేనే జనరేషన్లో పెద్దదాన్ని కాబట్టి మా ఫ్యామిలీలో ఫస్ట్ నాకే వచ్చింది. సో ఈవెన్ మై మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా స్పెషల్గా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇది మా చెల్లికి కూడా మోటివేషన్లా అయింది. సో ఇట్ వాస్ గుడ్. అండ్ ఈ జర్నీ గురించి మాట్లాడాలంటే ఇది నార్మల్గా థర్డ్ ఇయర్లో వచ్చిందంటే ఓన్లీ సెకండ్ ఇయర్లో ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసింది కాదు. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఫోకస్డ్గా ఉండి కోడింగ్ అప్పటి నుంచి సీరియస్గా తీసుకొని నాట్ ఓన్లీ ఒక థియరీ కాకుండా ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసి ప్రతిదీ ఒక లాజిక్, దాని బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఏంటో కరెక్ట్గా గ్రాస్ప్ చేసి దాన్ని అప్లై చేశాక వీ గాట్ టు నో కోర్ కాన్సెప్ట్స్. అండ్ ఇదే మేము ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ చేసాము. దెన్ ఆ ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ కూడా మేము కరెక్ట్గా టైంకి ఆన్సర్ ఇచ్చాం. కాబట్టి ఇట్స్ లైక్ బోత్ టైమ్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు యువర్ ప్యాకేజ్. దీప్య, అయితే మీరు అన్నారు మొదటి నుంచి కూడా మేము ప్రిపేర్ అయ్యామని. ఇన్ జనరల్గా బీటెక్లో 18-19 ఇయర్స్కి జాయిన్ అవుతూ ఉంటాం. ఆ టైంలో ఎక్కువ కొంచెం ఫన్ లైఫ్ మీద, సరదాగా ఉండడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు ఎలా ఇంత ఫోకస్డ్గా ఉండాలనేది, అంటే ఎవరైనా గైడ్ చేయడం జరిగిందా? ఫ్యామిలీ నుంచి కానీ అదర్ కాలేజ్ నుంచి కానీ ఎలాంటి మోటివేషన్ ఉండేది?
ప్లేస్మెంట్ అండ్ బోత్ డిపార్ట్మెంట్ అందరు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు మానిటర్ చేయటం కానీ, సెకండ్ ఇయర్లో కోడింగ్కి సెపరేట్ క్లాసెస్ పెడతాం కానీ, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు మానిటర్ చేయటం వల్ల మేము ఒక పాత్లో రైట్ వేలో ఉన్నామని చెప్పి మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ ఎప్పుడైనా మేము డీమోటివేట్ అయినా సరే వాళ్ళు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. సో ఈ కంపెనీస్ ఉన్నాయి, యూ నీడ్ టు గెట్ ఇన్ టు సమ్ ఆఫ్ ద ఈ కంపెనీకి రావాలి సో దట్ మీ లైఫ్ సెట్ అవుతుంది. వాళ్ళు కూడా మా గురించి ఆలోచించారు. ఈవెన్ బోత్ డిపార్ట్మెంట్ కానీ ప్లేస్మెంట్స్ వాళ్ళు కానీ మా గురించి ఆలోచించి మా ఫ్యూచర్ బాగుండాలని చెప్పారు. అండ్ కమింగ్ టు ఫన్ అండ్ యాక్టివిటీస్ అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో మేము ఎంత చదివినా సరే దెర్ వుడ్ బి 2-3 అవర్స్ ఉండేవి రోజుకి మేము ఎంజాయ్ చేయాల్సినవి, ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళేవి కానీ. ఆ టైంలో ఎంజాయ్ చేసేవాళ్ళం. సండే మేము బయటికి వెళ్ళే వాళ్ళం, అవుటింగ్ కానీ ఏదో ఒకటి ఎంజాయ్ చేసి వచ్చేసేవాళ్ళం. బట్ చదువుకున్నది కాన్సన్ట్రేట్గా చదువుకునే వాళ్ళం, నాట్ లైక్ బై హార్ట్ చేయటం కాదు. కానీ లైక్ లాజిక్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, వై షుడ్ ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేయాలి మిగతా ఉండగా అన్నట్టు చదువుకున్నాం. కాబట్టి వి గాట్ టు నో కోర్ కాన్సెప్ట్స్. ఓకే, సో మేము ఎంత కష్టపడినా దానికి తగినంత టైం కొంచెం ఎంజాయ్ చేశాను అని చెప్తారు. యా. సో ప్రియాంక, మీరు చెప్పండి, ఫ్యామిలీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా ఎలాంటి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అండ్ మీ ఫాదర్ కానివ్వండి మదర్ నుంచి మీకు ఎలాంటి మోటివేషన్ ఉండేది? సో నాకు మా ఇంటి నుంచి ఎప్పుడూ ఏమీ ఫోర్స్ చేయలేదు దట్ నువ్వు గవర్నమెంట్లో తెచ్చుకోవాలి ఆర్ ప్రైవేట్లో తెచ్చుకోవాలి అని. వాళ్ళు ఎప్పుడూ చెప్పారు కి నువ్వు ఇండిపెండెంట్ ఉండాలి, నువ్వు నీ లైఫ్ని నీ వేలో లీడ్ చేయగలగాలి, నీ డెసిషన్స్ నువ్వు తీసుకోగలగాలి అని. సో నేను అదే ఫాలో అయ్యేదాన్ని. బికాజ్ మనం ఇంట్లో చూస్తాము, ఇఫ్ మమ్మీ వాళ్ళు ఎవరైనా దేనికోసమైనా ఎవరి మీద డిపెండ్ అవ్వడం. బట్ నేను డిసైడ్ అయ్యాను దట్ నాకు అట్లా డిపెండ్ అవ్వాలి అని లేదు అని. సో నేను నా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ నాకు ఉండాలి, ఆ సెక్యూరిటీ నాకు ఉండాలి అన్న వేలోనే ప్రిపేర్ అయ్యాను ప్రతిదానికి. సో సమయ, సో మీ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ ఐ థింక్. సో ఫాదర్ ఇంట్లో ఎప్పుడైనా కేసెస్ గురించి వాటి గురించి డిస్కస్ చేశారా? అండ్ అంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే ఈ టైంలో ఎక్కువ యంగ్స్టర్స్ చేస్తున్నటువంటి క్రైమ్ రేట్ పెరుగుతుంది. వాటి గురించి ఎప్పుడైనా ఇంట్లో మాట్లాడడం కానీ, ఇవి వీటి వల్ల లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, ఇలా ఎప్పుడైనా చెప్తూ ఉండేవాళ్ళ? Yeah, so my father talked about all of the cases with the youth, about the youth, how the crime rates are turning and how the graph is increasing progressively. About this came as a reflection for me to what I should not do in my life and what I should, focus more on. When I joined college in first year, our placement officer, they told engineers will get jobs. They will get low salaries, they will get average salaries, they will get high salaries. It depends on you, your preparation, on what level you are trying to achieve. With the package you get at the last, it will show what the preparation you did from the first. These cases and all which my father used to discuss, it showed about the depreciating mentality of the youth. I would not say depreciating mentality, but the freedom which they got, they did not use it as a purpose. The freedom which you get, you need to use it. As girls, I would say, you need to be more careful about how you are using it, because what you are portraying it, the society will not only point at you, they'll point at every other girl. They'll make you as an example, so you try to be a better one. You do not aim for package. You can aim for what you want to achieve and how your goals are matching to your package. సో మీ గోల్స్ ఇప్పుడు మ్యాచ్ అయ్యాయా? My goals are matched. ఓకే, సో ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు చెప్పినప్పుడు? My family was very happy. I think I started the interview process around 9 a.m. and until it finished, it was almost 6 or 7 o'clock in evening. So that time when I called them, they were eagerly waiting. They were waiting for the mobile to ring so that I can give them that good news that I got placed. సో ఐశ్వర్య మీరు చెప్పండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది అండ్ ఈ జాబ్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు, మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? నాకు పర్సనల్లీ మా ఫాదర్ సపోర్ట్ చాలా ఉండే. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి అంత బాగుండేది కాదు. లైక్ మా పేరెంట్స్ బేసికల్లీ ఓన్లీ 10th వరకు చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్న తర్వాత కూడా హైయర్ స్టడీస్ చేయడానికి ఫైనాన్షియల్ ఈ బ్యాక్ ఉండడం వల్ల వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక పర్టికులర్ గోల్తోని మా ఫాదర్ ఒక విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్లో పిల్లల్ని మంచిగా చదివించాలి అనుకుంటా. ఇద్దరు 2 kids ఉన్నా కానీ వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేకపోయినా కానీ చాలా కష్టపడి మా ఇద్దరిని చదివించారు. గర్ల్ని చదివించకూడదని కాకుండా గర్ల్ని కూడా మంచిగా చదివించాలి అన్నట్టు చదివించారు. అండ్
నేను కూడా వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకొని నేను చాలా కష్టపడి ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. సో దట్ మై ఫాదర్ కెన్ ఎఫర్డ్ లైక్ ద ఫీజ్. సో నాకు ఈ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడం వల్ల మా ఫాదర్కి చాలా హెల్ప్ అయింది. బేసికల్ ఇది ఈ కాలేజ్లో సీట్ రావడమే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. సో నెక్స్ట్ ఈ కంపెనీకి అయితే నేను బేసికల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి చాలా ఫిక్స్డ్గా టార్గెట్ సెట్ చేసుకున్నాను. థర్డ్ ఇయర్లో ఒక ఇంటర్న్షిప్ చేయాలి ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో. దానికోసం నేను ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాపర్గా రోడ్ మ్యాప్ వేసుకొని డిఎస్ఏ కానీ జావా కానీ కోడింగ్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నా కమ్యూనికేషన్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ అవన్నీ కూడా పెంచుకున్నాను. దానికి మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. లైక్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ పెట్టి అండ్ సెకండ్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల మేము సాధించగలిగాము. ఐశ్వర్య, మీరు మెన్షన్ చేశారు అంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంత ఇబ్బంది ఉండేది. అంటే ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు అండ్ మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఎక్కువ ఇబ్బందులు గమనించడం జరిగిందా? ఎలాంటివి ఉండేవి ఎక్కువ? బేసికల్లీ మా ఫాదర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ట్రావెల్స్లో అండ్ మై మదర్ ఈజ్ అన్ హౌస్ వైఫ్. వాళ్ళకి అంత ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా ఇద్దరిని చదివించాలి అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు స్కూల్ టైమింగ్లో కానీ ఇంటర్ కాలేజ్ టైమింగ్లో కానీ. సో నెక్స్ట్ నేను వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉండకూడదు అనుకుని నేను నా ఇంటర్లోనే ఎంసెట్లో మంచిగా ర్యాంక్ తెచ్చుకొని ఫ్రీ సీట్ తెచ్చుకోవాలనుకునే దృష్టిలో చదువుకొని నేను బీటెక్లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను. సో నా వల్ల వాళ్ళకి ఎక్కువ బర్డెన్ అవ్వకుండా హ్యాపీగా కొంచెం స్ట్రెస్ తగ్గాలి అని. సో మీరు మరి మీ ఫ్యూచర్లో మీ పేరెంట్స్కి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇవాళ వచ్చింది చాలా మంచి ప్యాకేజ్, వాళ్ళు ఇన్నేళ్ళ కష్టానికి నిజంగా ఒక ప్రతిఫలం అని చెప్పొచ్చు. సో ఈ డబ్బులతో మీరు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? బేసికల్లీ నేను నా ఇంటర్న్షిప్లో వచ్చిన మనీ కూడా మా పేరెంట్స్కి ఇచ్చాను సో దట్ వాళ్ళు వాళ్ళ యూజెస్కి వాడుకోవచ్చు అని. నెక్స్ట్ కూడా నేను ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి, ఉమెన్గా నేను ఇండిపెండెంట్ ఉండాలి అండ్ ఒక ఓన్ హౌస్ ఉండాలి అనుకుంటా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి సేవింగ్స్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ వాళ్ళకి ఎప్పుడు స్ట్రెస్ తెప్పియకుండా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో సాయిశ్రీ, మీరు చెప్పండి. మీరు అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు మేము ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయ్యాము అని చెప్పి. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ దీనికి ముందు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం కానీ లేదంటే ఏవైనా ఫెయిల్యూర్స్ చూసినప్పుడు డిప్రెస్ అవ్వడం కానీ ఉన్నాయా మీ లైఫ్లో? బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్లేస్మెంట్స్ గురించి నారాయణమ్మలో అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయి, అందరికీ మంచి ప్యాకేజెస్ వస్తాయి అని చెప్తుండేవాళ్ళు. బట్ మన ప్రిపరేషన్ లేకుంటే మంచి ప్యాకేజెస్ అవన్నీ రావు అని ఐ రియలైజ్డ్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్. లెక్చరర్స్ మోటివేషన్ అవన్నీ, ఇంట్లో పేరెంట్స్ మోటివేషన్, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ మైండ్లో పెట్టుకొని నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ సో ఈ కంపెనీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతకుముందు చాలా కంపెనీ ఎగ్జామ్స్ రాశాను బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్. ఇది క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా క్లియర్ అయ్యాయి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. లైక్ మై డాటర్ అచీవ్డ్ దిస్ టుడే దట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో అలా అయింది. సో మీ ఫాదర్ ఫోటోగ్రాఫర్ కదా, సో ఎలా అనిపించేది ఇంట్లో సిచ్యువేషన్స్ చూసినప్పుడు అండ్ ఎఫర్ట్ చేయగలిగి ఉండేవాళ్ళ లేదంటే మీకు ఎప్పుడైనా అనిపించేదా మనం ఫినాన్షియల్గా పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా అలాంటివి ఉండేదా? చిన్నప్పటి నుంచి చూస్తుండేవాడిని దాన్ని. లైక్ పేరెంట్స్ చాలా కష్టపడుతుండేవాళ్ళు. దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ మళ్ళీ ఫుల్ సెటిల్డ్ కూడా కాదు, చిన్న ఏజ్లో పెళ్లి చేసుకున్నారు. అండ్ స్టార్టింగ్ నుంచి మా ఎడ్యుకేషన్, మా ఫ్యూచరే వాళ్ళు ఒక ఎయిమ్లా పెట్టుకున్నారు. వాట్ ఎవర్ ద ఎర్న్డ్ మొత్తం సంపాదించిందంతా స్టడీస్ పైనే పెట్టారు, లైక్ నన్ను తమ్ముడిని చదివించడం కోసం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సేవింగ్స్ కైండ్ ఆఫ్ థింగ్. మొత్తం అవన్నీ చూస్తూ ఉన్నాను. సో ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఖర్చు అవుతుందని, సో అవన్నీ తెలుసుకొని ఫ్రీ సీట్ ఐ ట్రైడ్ అండ్ ఐ గాట్ ఇన్ నారాయణమ్మ. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ లైక్ వాళ్ళకి చాలా బర్డెన్ తగ్గింది. ఇప్పుడు నా పైన పెట్టే మనీ కూడా మా తమ్ముడి పైన దే ఆర్ స్పెండింగ్. సో అలా కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గింది. తర్వాత లైక్ ఇంకా చూశాను కోవిడ్ అప్పుడు
డాడీ ఫోటోగ్రఫర్ కాబట్టి అప్పుడు పెళ్ళిళ్ళు అవన్నీ ఆగిపోయి ఉండే. లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ హోమ్. ఇంకా అప్పుడు చాలా రియలైజ్ అయ్యి ఈవెన్ ఇన్ కోవిడ్ ఐ యూజ్ టు స్టడీ ఎట్ హోమ్. రోజు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ చదివి ఎంసెట్ ర్యాంక్ క్రాక్ చేశాను. అండ్ టుడే లైక్ ఓకే. సో మీరు మీ పేరెంట్స్కి సపోర్ట్గా ఉండాలనుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. సో శ్రీహిత, మీరు చెప్పండి, కోవిడ్ బ్యాచెస్లో మీరందరూ ఈ ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, లేదా ఫస్ట్ ఇయర్ అలా ఉన్నారు. మీకు అప్పుడు ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బంది ఎలా ఉండేది? అండ్ కోవిడ్ టైమ్స్లో ఏంటంటే మనం అనుకున్నంత నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోయామని చాలామంది కంప్లైంట్ ఉంది. బికాస్ ఆన్లైన్ క్లాసెస్ ఉండేవి, కొన్నిసార్లు మనకి ఎంత డెవలప్ అయినా ఇప్పటికీ ఇంటర్నెట్ గ్లిచెస్ ఉన్నాయి మనకి. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల కొంత ప్రాబ్లం ఉండేది, కొందరికి అసలు ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేదు. మీకు ఎలా ఉండేది కోవిడ్ టైమ్స్లో అండ్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? కోవిడ్ టైంలో యాక్చువల్లీ చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇనిషియల్ డేస్లో టైం పట్టింది అడాప్ట్ అవ్వడానికి. ఆన్లైన్ క్లాసెస్ అంటే 10th స్టాండర్డ్ వరకు అసలు ఆన్లైన్ క్లాసెసే అటెండ్ అవ్వకుండా సడన్గా ఆన్లైన్ క్లాసెస్ వినాలంటే ఐ స్ట్రెయిన్ అయ్యింది, అటెన్షన్ తగ్గిపోయింది. అప్పుడు మళ్ళీ 1 year వేస్ట్ అయిపోయిందని నేను అనుకున్నాను. తర్వాత సెకండ్ ఇయర్లో రియలైజేషన్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. యూట్యూబ్లో క్లాసెస్ని ప్రింట్అవుట్స్ తీసుకొని సాల్వ్ చేసి, ఆ తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ బిగ్గర్ కాలేజెస్. అంటే నారాయణమ్మలో సీట్ తెచ్చుకోవాలి, ఇంకా మంచి కాలేజెస్లో సీట్ తెచ్చుకోవాలని ఒక మైండ్ సెట్ తోటి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టపడ్డాను. తర్వాత అఫ్కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ కూడా హెల్ప్ అయ్యాయి, బట్ అంత ఎఫెక్టివ్ ఉన్నాయని నేను అనలేను. సో సెల్ఫ్ స్టడీ చాలా హెల్ప్ చేసింది. ఓకే. దీప్య, మీరు చెప్పండి. ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా దీనికంటే ముందు ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళే. సో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇన్కమ్, ఫస్ట్ శాలరీ అనేది చాలా స్పెషల్. మీరేం చేశారు ఫస్ట్ శాలరీతో? సో నేను ఈ జాబ్ రాకముందు 2 months ఇదే కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాను. కంప్లీట్గా కాలేజ్ లైఫ్ నుంచి కార్పొరేట్ లైఫ్కి వెళ్ళటం ఇట్స్ నాట్ అన్ ఈజీ ట్రాన్సిషన్ అనమాట. మనకి ఇక్కడ అందరూ మన ఏజ్ వాళ్ళు, లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, కానీ అక్కడ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం తక్కువ. అండ్ మనం రెస్పెక్ట్ ఉన్నా సరే మనం వాళ్ళని సార్ అని పిలవకూడదు, మనం వాళ్ళ పేర్లు పిలవాలి. అదంతా అలవాటు అవ్వటానికి మనం మినిమం ఒక 1 month పడుతుంది. బట్ మనం ఎంత ఫాస్ట్గా అలవాటు చేసుకొని వాళ్ళు ఇచ్చిన వర్క్ ఎంత మంచిగా చేస్తే దాని బేస్డ్ మీద పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్ వర్క్ మీద అండ్ ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకున్న దాని మీద పెడితే మనకి కాదు ప్రొఫెషనల్గా ఎదుగుతాం అండ్ పర్సనల్గా కూడా ఎదుగుతాం. అండ్ నాకు ఇంటర్న్షిప్లో వచ్చిన స్టైఫండ్ నేను నా 3rd yearలో ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే 4th year ఫీ కింద కట్టాను. సో దట్ నా బీటెక్ 4 yearsలో 1 year అయినా నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నానని చూపించుకోవడానికి ఒక ప్రూఫ్ అయితే ఉంది. సో మిగతా మనీ డాడీకి ఇచ్చాను అండ్ మిగతా ఐ సేవ్డ్ సమ్ మనీ. ఓకే. సో ప్రియాంక, మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? మీ ఫ్రెండ్ అన్నారు కొంచెం మనం అలవాటు పడడానికి టైం పడుతుంది అని. అండ్ అదేవిధంగా ఇంటర్న్షిప్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందని గ్యారంటీ చెప్పలేము, ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఫస్ట్లీ మనం అటు హైటెక్ సిటీ అటు సైడ్ వెళ్ళినప్పుడు వి సీ ఆ బిల్డింగ్స్ అన్నీ అండ్ అనుకుంటాంకి ఒక రోజు మనం అక్కడ వర్క్ చేస్తాము అని. అండ్ వెళ్ళాక అక్కడ ఎన్వైర్న్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే. అక్కడ పీపుల్ వాళ్ళ ఉన్న నాలెడ్జ్ అక్కడ చాలా లైక్ వాళ్ళ నాలెడ్జ్తో కంపేర్ చేస్తే అసలు మేము ఎంత టైం పడుతుంది మాకు అంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అన్న సెల్ఫ్ డౌట్ చాలా ఉండేది స్టార్టింగ్లో. బట్ అక్కడ ఉన్న కొలీగ్స్ ఆర్ మన టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. దట్ మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, చాలా నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ మాకు సజెస్ట్ చేశారు. అండ్ వర్క్ ఎలా చేయాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ మీరు అసలు కార్పొరేట్లో ఎలా బిహేవ్ చేయాలి అని చాలా చెప్పారు మాకు. సో అవన్నీ మాకు ఒకటే టైం అలవాటు అవ్వలేదు, బట్ మెల్లమెల్లగా చేసిన 2 months ఇంటర్న్షిప్లో మాకు అలవాటు అయింది. అండ్ ఇప్పుడు చేస్తున్న ఇంటర్న్షిప్లో మేబీ అదే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. సమయ, ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక క్లాస్మేట్స్ అండ్ 1-2 మాత్రమే వేరే బ్రాంచ్ నుంచి ఉన్నారు. మీరు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు జాబ్ గురించి అయినా లేదంటే స్టార్టప్స్ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా? స్టార్టప్స్ పెట్టే ఉద్దేశం అంత లేదు, కానీ we were trying for jobs, we were helping each other, we were trying to study together, we tried to make each other okay, I'll start from starting. Not startups ante anta uddesham ledu, కానీ when we were trying to prepare for interviews and we were trying to learn what skills we needed, we started teaching each other, we started helping each other, we got to know that we found out what we are perfect at
and then we tried to teach our friends in it. I personally was good at DSA, so I started helping all of my friends, and I learned front-end technologies from them. So these sharing and all, mostly people will say girls won't share, but in this college you will find out that every girl helps each other, all girls help each other. So you are proceed with the mentality that we all will grow together. So that will help you a lot during your education and also in your future. సో ఐశ్వర్య, మీరు చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇక్కడ కష్టపడి ఫ్రీ సీట్ తెచ్చుకొని మీ పేరెంట్స్కి బర్డెన్ లేకుండా ఉండేలా చదువుకున్నాను అని చెప్పారు. సో ఇప్పుడున్న చాలామంది స్ట్రగుల్స్ వల్ల మేము చేయలేకపోయామని చెప్తుంటారు, లేదంటే మాకంత ఫినాన్షియల్ బ్యాకప్ లేదు అని చెప్తుంటారు. సో యూ హ్యావ్ సీన్ సో మెనీ స్ట్రగుల్స్, కాబట్టి మీరు ఒకవేళ మనకు ఎలాంటి ఫినాన్షియల్ బ్యాకప్ లేకపోయినా మనం అనుకుంటే మంచి చదవగలం అనడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఎలా మనల్ని మనం అంటే ఎడ్యుకేషన్ వైపు నడిపించవచ్చు? సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎ కోట్ లైక్ వేర్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే. సో ఇప్పుడు మనము ఫైనాన్షియల్ బ్యాకప్ లేదనుకునేది ఒక రీజన్. కాకపోతే ఎంత వాళ్ళు స్పెండ్ చేసినా కానీ మనం ఇప్పుడు ఆన్లైన్లో చాలా కోర్సెస్ వచ్చాయి, యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో యూట్యూబ్లోనే చాలా కోర్సెస్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్సే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బీటెక్లో కూడా ఎక్స్ట్రా కోచింగ్స్ అనేది లేకుండా ఆన్లైన్లో చూసి నేర్చుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ ఇంటర్లో కష్టపడితే నెక్స్ట్ ఎంసెట్ నుంచి కూడా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీస్ లైక్ ఫ్రీ సీట్ అనుకుంటా, లైక్ ఫీ రియంబర్స్మెంట్, యూ కెన్ అచీవ్ దట్ ఆల్సో. ఆ వేలో కూడా మంచిగా రావచ్చు, బికాజ్ ఐఎమ్ ద రీజన్ హియర్. ఈ వేలో మనం ప్రాపర్గా చదువుకుంటే, మనం ప్రాపర్గా ఇంట్రెస్ట్ పెట్టి కరెక్ట్గా ఫోకస్డ్గా ఉంటే మనం అచీవ్ చేయొచ్చు. సో సాయిశ్రీ, మీరు చెప్పండి. చాలా ఏఐ టూల్స్ వచ్చాయి ఇప్పుడు. ఈ కొత్తగా వస్తున్న టెక్నాలజీ అండ్ ఏఐ టూల్స్ మీకు స్పెసిఫిక్గా అంటే మీ బ్యాచ్లో అందరికీ ఫ్రెండ్స్కి మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా ఎలా యూజ్ అయింది అనిపించింది మీకు? అంటే ఇటు జాబ్కి సంబంధించి ప్రిపరేషన్స్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఎలా ఉపయోగపడ్డాయి ఈ టూల్స్? ఏఐ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు ఏదైనా టాపిక్ క్లాస్లో సరిగ్గా లెక్చరర్స్ చెప్పినప్పుడు అర్థం అవ్వకపోయినా కూడా వి ఆస్క్ ఏఐ, అది మనకు అర్థమయ్యేలా చెప్తుంది. సో బేస్డ్ ఆన్ ప్రాంప్ట్. అలాగే ఏదైనా ఎనీథింగ్ వి ఫీల్ డిఫికల్ట్, సో దాన్ని అన్నిటినీ అది ఈజీగా సింపుల్ వేలో మనకు అర్థమయ్యేలాగా విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పి మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అండ్ ఆల్సో ఏఐని మనకి కరెక్ట్గా యూజ్ చేయడం రావాలి. లైక్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది అంటే ఇట్ షుడ్ బి లైక్ హౌ టు లెర్న్ ద టెక్నాలజీ ఇన్ అ వెరీ ఫాస్ట్ వే. అంతేగాని ఏఐ వస్తుంది మనకి జాబ్స్ ఉండవు అలా ఉండకూడదు. వీ హ్యావ్ టు యూజ్ ఏఐ ఇన్ కరెక్ట్ వే. ఓకే. సో శ్రీత, మీరు కూడా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నారంటే ఈ కొత్తగా వస్తున్నటువంటి టూల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు కొంత భయం కూడా ఉంది ఏఐ వల్ల మనకు అంత జాబ్స్ ఉండవేమో అని. బట్ ఏఐ యూజ్ చేసే వాళ్ళు కూడా అవసరం అనేది ఇంకో మాట ఉంది. సో మీరేమంటారు? సో నేను ఏమనుకుంటున్నా అంటే టూల్స్ మధ్యలో కంపారిజన్ జరగాలి ఎప్పుడు. ఒక ఎల్ఎల్ఎం మోడల్ ఇంకో ఎల్ఎల్ఎం మోడల్ మీద ఎలా బెటర్ అని. సో అలా జరుగుతున్నప్పుడు వీళ్ళు కంపేర్ అంటే ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి ఏ టూల్ బెటర్ అనేది మనకు అర్థమవుతుంది. సో మనకు ఇచ్చిన ఏఐ క్రెడిట్స్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే వాటిని ఎలా పడితే చిన్న చిన్న వాటి కోసం వాడొద్దు, వైజ్గా యూజ్ చేయాలి. ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు కూడా దాన్ని క్యూరేట్ చేయాలి బాగా. నీకు ఏఐ కెన్ డూ వండర్స్, దాన్ని అది చేయించాలి మనం, అది మన చేతిలో ఉంది. మనం సింపుల్గా క్వశ్చన్ అడిగితే చేయలేదు, దాన్ని చేయించడం మన చేతిలో ఉంది. సో అలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, అలా ట్యూన్ చేయాలి ఏఐ మోడల్ని. అండ్ నాట్ జస్ట్ ఏఐ, ఏ టెక్నాలజీనైనా ఎఫిషియెంట్గా వాడడం నేర్చుకోవాలి ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఫైనల్గా ఇప్పుడు మీతో పాటు అంటే మిగతా క్లాస్మేట్స్ ఉండొచ్చు, ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ కాకపోవచ్చు, కొంతమంది ఇంకొంచెం సెలెక్ట్ అయినా ఇంత మంచి ప్యాకేజ్ లేకపోయి ఉండొచ్చు. అదర్వైజ్ మీ జూనియర్స్ కూడా ఉంటారు నెక్స్ట్ ఇయర్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మీతో పాటు ఉండేవాళ్ళు మీ జూనియర్స్కి, అదేవిధంగా మీలా చదువుకునే విద్యార్థులకు మీరేం చెప్పాలనుకుంటారు? ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనల్ని మనం ఎలా సన్నద్ధం చేసుకోవాలి? ఒకవేళ జాబ్ రాకపోతే ఒకసారి ట్రైల్లో, నెక్స్ట్ టైం వస్తుందని ఎంత హోప్తో ఉండాలి? హోప్ ఎప్పుడు తగ్గొద్దు. జాబ్ వచ్చినా రాకపోయినా, మొత్తానికి రాకపోయినా కూడా హోప్ అనేది ఇట్ షుడ్ నెవర్ గో డౌన్. సో నేనేమంటానంటే టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇయర్ నుండే ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉండాలి. నేనైతే 10th స్టాండర్డ్ నుండే కోడింగ్ చేయడం నేర్చుకున్నా. సో ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తే యూల్ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే మీరు సెకండ్ ఇయర్లో కోడింగ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు, ఇంకా బెటర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. సో మనం క్రౌడ్ నుండి స్టాండ్ అవుట్ అయ్యే ప్రాజెక్ట్స్ చేస్తే
మనకి చాలా హయ్యర్ స్కోప్ ఉంటుంది ఒక మంచి ఎంఎన్సీలోకి జాబ్ రావడానికి. మై అడ్వైస్ టు జూనియర్స్ ఈస్ మీరు ఫస్ట్ కోర్ కాన్సెప్ట్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఎప్పుడు మర్చిపోవద్దు. ఈవెన్ ఇఫ్ యూ గాట్ ప్లేస్డ్ ఇన్ సమ్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్, మీరు ఎప్పుడు లర్నింగ్ అనేది ప్రియారిటైజ్ చేసుకుంటూనే ఉండాలి. బికాజ్ రోజుకో కొత్త కాన్సెప్ట్, రోజుకో కొత్త టూల్ వస్తూనే ఉంటుంది. యూ షుడ్ నెవర్ స్టాప్ లర్నింగ్. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఒకటి ఫెయిల్ అయ్యినా, ఒకటి ఇంటర్వ్యూ పాస్ కాలేకపోయినా సరే, యూ షుడ్ నాట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. మనకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. బట్ యూ షుడ్ నో వాట్ యువర్ స్పెషల్ స్కిల్ ఈజ్. అండ్ దాంట్లో మీరు ఎట్లా యూనిక్ అవ్వాలి, ఎట్లా మిగతా వీక్ ఏమన్నా ఏరియాస్లో ఉంటే దాంట్లో స్ట్రాంగ్ ఎలా అవ్వాలని చెప్పి ఎందుకు ఫెయిల్ అయ్యానన్న రీజన్స్ ఎదుగుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటాయి. అవి మనం ఫీడ్బ్యాక్లో తీసుకుని దాని నుంచి స్టెప్ అప్ అయ్యి దాని నుంచి గ్రో అవ్వి అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో రిపీట్ చేయకుండా ఉంటే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుందని అయితే చెప్పచ్చు. బికాజ్ ఏఐ ఉన్నా సరే దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవుట్ సైడ్. మనం లింక్డ్ఇన్లో చూస్తూనే ఉంటాం, జాబ్స్ ఉంటానే ఉంటాయి. బట్ మీరు రైట్ అమౌంట్ ఆఫ్ టైంలో రైట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టి మంచిగా వర్కౌట్, మంచిగా హార్డ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కోడింగ్ స్కిల్స్ ఎవ్రీథింగ్ మంచిగా నేర్చుకుంటే విల్ గెట్ ఏ గుడ్ జాబ్ విత్ నైస్ ప్యాకేజ్. సో నా జూనియర్స్కి వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఈస్ బీటెక్ జాయిన్ అవ్వగానే బేసికల్లీ మార్క్స్, ఎగ్జామ్స్ అనే కాదు, థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఈ కమింగ్ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాట్ ఓన్లీ ద మార్క్స్ అసలు మనకి పార్ట్ ఆఫ్ ద లైఫ్, కానీ మార్క్సే లైఫ్ కాదు. లైక్ we can see many situations they'll study good, they'll score good, but they could not able to get the good job. There will be some set of students in college, like people who were grown up in Hyderabad, సిటీలో పెరిగి చదివి ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్, విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ టూ సెక్షన్స్. సిటీలో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వైజ్ అన్నీ దే ఆర్ గుడ్. విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి దే ఆర్ గుడ్ ఎట్ సమ్ టెక్నికల్ కైండ్ ఆఫ్ స్టఫ్, అండ్ ఈ కమ్యూనికేషన్ ప్లేస్లో దేర్ విల్ బీ లాగింగ్. సో అది ముందు నుంచే పాయింట్అవుట్ చేసుకొని స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఆల్సో లైక్ దేర్ విల్ బీ సమ్ సిచ్యువేషన్స్, ఒక స్పీచ్ వింటారు, ఓవర్గా మోటివేట్ అవుతారు, అండ్ యూ విల్ వర్క్ ఫర్ 2 to 3 days, అండ్ ఆఫ్టర్ ద థర్డ్ డే యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. సో ఏ పని అలా చేయకూడదు. If you started one work, you have to continue and do it till it ends. Like అది అయిపోయే వరకు చేస్తూనే ఉండాలి. ఒక 2-3 days చేసి నేను చేశాను నాకు రాలేదు అంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో ఏది చేసినా కంప్లీట్గా చేయాలి, కన్సిస్టెంట్గా. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈటీవీ తరపున మరో అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా చూస్తే ప్యాకేజ్ కోసం అనే కాదు, మొదటి రోజు నుంచి కూడా ఎప్పుడైతే మీరు బీటెక్లో జాయిన్ అవుతారో ఆ మొదటి రోజు నుంచే కొత్తగా వస్తున్న టెక్నాలజీ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, వీటిపైన అవగాహన పెంచుకోవడం, ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్ట్ని నేర్చుకునే అవకాశం ఉంటే కనుక వాటిని వినియోగించుకోవడం, ఇలా ప్రతిరోజు కొత్త విషయాల్ని నేర్చుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక మంచి కొలువు తప్పకుండా దక్కుతుంది అని చెప్పేసి అయితే ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు నేర్చుకునే ఏవైతే స్కిల్స్ ఉంటాయో అవి మరింత ఎక్కువగా మనకు ఉపయోగపడతాయని చెప్పేసి ఇంటర్న్షిప్ టైంలో మనం ఏదైతే పర్ఫార్మెన్స్ ఇస్తామో అది కంపెనీలు మనల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈ విద్యార్థులంతా కూడా. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.